హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మాస్మాయి కేవ్కి వెళ్తున్నాము. ఈ కేవ్ ఎలా ఉందో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ 8 రూపీస్ ఎంట్రన్స్ ఫీ అయితే తీసుకుంటున్నాడు. ఎంతనా? మొత్తం పార్కింగ్ ఎంత చూడండి, ఎంత హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమేమో వెల్కమ్ టు మాస్మాయి కేవ్కి వెళ్తున్నాము. ఈ కేవ్లో ఏముందో చూద్దాం. మేఘాలయాల్లో కేవ్ ఫస్ట్ వాటర్ ఫాల్స్ 2 చూసేసుకుని తర్వాత ఇప్పుడు కేవ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఇంకా వర్షం పడుతూనే ఉంటుంది ఎప్పుడు. మ్యాక్సిమం ఏదో ఒక 10-15 నిమిషాలు గ్యాప్ ఇస్తే మళ్ళీ అర్ధగంట వర్షం పడుతుంది. కానీ వర్షం కంటిన్యూ పడడం తప్ప ఆగడం అనేది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు కేవ్లోకి వెళ్తాం కదా, కొంచెం వర్షం ఉండకపోవచ్చు. కేవ్లో వర్షం ఎక్కడి నుంచి పడుతుంది. మాస్మాయి కేవ్ అని ఇక్కడ ఇచ్చారు. కేవ్లోకి ఎంట్రన్స్ ఇది అనుకుంటాను. గైడ్ మ్యాప్ ఉంది ఇక్కడ చూడండి. కేవ్ ఎక్కడుందో తెలియదు కానీ మెట్లు అయితే బాగానే ఉన్నాయి. మేము కూడా తడుస్తున్నాము. ఏంది అంటే దీని తర్వాత అవసరం ఉండదేమో. కేవ్ అయితే వచ్చేసింది ఎంట్రన్స్. కేవ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే మాస్మాయి కేవ్. కేవ్లో ఎంటర్ అయిపోయాము. మాస్మాయి కేవ్ కింద చూసుకుంటా అండి బాబు, వాటర్ ఉన్నాయి. మేము కరెక్ట్ వెళ్తున్నాం, మీరే జాగ్రత్తరండి. జాగ్రత్త. మళ్ళీ వీటిని ఏమో అంటారు, నేను బుర్రా కేవ్స్ పోయినప్పుడు చెప్పారు, పైనుంచి వచ్చే వాటిని కింద నుంచి పోయే వాటి పేర్లు ఏవో ఉంటాయి. ప్రస్తుతానికైతే ఆ పేరు గుర్తుకు రావట్లేదు నాకు, సైంటిఫిక్ నేము. అవి వాటర్తోనే తయారైనవి అనమాట. చంద్రకాంత్ జాగ్రత్త, చెప్పులు చేతిలో పట్టుకున్నాడు. వాటర్ ఉన్నాయి మొత్తం ఇక్కడ కింద. ఎందుకు వాటర్ ఉన్నాయి, ఏం కాదు. కొంతవరకు వాటర్ ఉన్నాయి కానీ రోడ్డు బాగానే ఉంది, ఏం కాదు, నీట్గా ఉన్నాయి వాటర్. చెప్పులు వేసుకునే రాలేదు నీళ్ళు. రోడ్డు బాగానే ఉంది ఇక్కడ. రోడ్డు బాగా చల్లగా ఉన్నాయి వాటర్. ఇట్స్ టోటల్లీ చిల్డ్ వాటర్. కేవలం ఉన్న వాటర్ కేవలం ఇలా ఉంది లోన మొత్తానికి అయితే. తల చూసి కొంచెం వంగిరా అండి. ఇక్కడ చిన్న హోల్ ఉంది. దీంట్లో పట్టం అనే ఒక భయం ఉంది ఇప్పుడు. హైదరాబాద్ వాళ్ళు ఎవరో హైదరాబాద్ మాది అంటున్నారు. మాది కూడా హైదరాబాదే, హైదరాబాద్ నుంచే. కుకట్పల్లి. వంగిరా అండి, జాగ్రత్త రండి. లెఫ్ట్ అవుతున్నారు. చిన్న ఉండి హోల్ మాత్రం అమ్మో ఇక్కడ నించోడానికి ఉంది కొంచెం. మళ్ళీ ఇక్కడ నుంచి వంగిపోవాలి కేవ్ మాత్రం. వీళ్ళు చెప్పలేదు.
జాగ్రత్త రా చంద్రకాంత్, తల చూసుకుంటా. అంటే ఇదొక్కటి దాటితే బాగానే ఉంది మళ్ళీ. ఇది దాటినామంటే బాగానే ఉంది, కొంచెం జాగ్రత్తగా రా. బుర్రా కేవ్స్ ఇలా ఉండదు, ఇది బాగుంది. బాబు కాళ్ళు నీళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. వెళ్ళండి. ఈ కేవులు వచ్చే వాళ్ళు ఎవరున్నా కానీ కొంచెం జాగ్రత్తగానే రావాలి, వంగి రావాల్సింది. ఎందుకంటే నిలబడి పోవడానికి చిన్న చిన్న సందులు ఉన్నాయి, చూడండి. ఇట్లా వంగిపోతే కానీ పోలేము బయటికి. ఇక్కడ చూడండి, కేవ్ మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది కేవ్. ఎక్కడ పడిపోయినాయి? అయ్యో, మేము కూడా అబ్జర్వ్ చేయలే. సరే, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా మేడం? ఓకే. చంద్రకాంత్ ఫోటో తీసుకున్నావా? కాకపోతే కింద కొంచెం బేస్ లాగేసి మంచి పని చేశారు రోడ్డు దీన్ని. లేకుండా ఇంకా ఇబ్బంది అయ్యేది క్యూలో. రావట్లేదు, మీ సైడ్ పెట్టుకో కావాలంటే. నేను రికార్డ్ చేస్తాను. వచ్చాం మొత్తం ఇప్పటివరకు. కదా చంద్రకాంత్ ముందుగా నేను దిగనట్టు సింగల్లో పడి. మాస్పాని కేవ్, ఇది కేవ్ పేరు ఏం పేరు అన్నారు? మాస్పాని కదా, మాస్మాయి కేవ్. ఇది ఎలా ఉందంటే జపనీస్లో కేవ్లో ఇరుక్కుపోతారు సార్. జపనీసా కొరియన్? 90 days. అదే వెళ్తున్నా నేను, వండుకుని రావాలి. ఇక్కడ చెప్పులు వదిలేసి కాళ్ళతో రా చంద్రకాంత్, ఎందుకంటే ఇక్కడ లేదు ప్లేసు. దూరినావా? ఓకే. ఈ చెప్పులు ఏమనుకోకుండా ఇక్కడ కొట్టుకోపోయినా అనుకున్నాను. బలగాను వేసిన రవి, వస్తున్నావా? తెలిసి శివగామి కూడా దీంట్లో నుంచి జస్ట్ జాగ్రత్త జాగ్రత్త. చంద్రకాంత్ శివగామి ఉందంట. శివగామి అంటే నువ్వు చంద్రకాంత్ బొర్రల్లో కాళ్ళు పెట్టుకో. అదే అదే అందుకే ఇబ్బంది పడుతున్నాడు. దొరికేసాయా మేడం అద్దాలు? ఓకే ఓకే, వచ్చేయండి, జాగ్రత్తగా వచ్చేయండి. వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఇక్కడ కలిశారు, మేఘాలయలో. పై నుంచి వాటర్ పడుతూనే ఉన్నాయి, కొండల్లో నుంచి వచ్చిన వాటర్ అన్నమాట ఇవి. ఇది చూడ చాలా అద్భుతంగా చూడడానికి బాగా అనిపిస్తుంది. కానీ ఈ కేవ్లు కొన్ని ప్లేస్లు ఏమో బాగున్నాయి, ఈజీగా నడవడానికి, కొన్ని ఏమో చాలా టఫ్గా ఉంది. మొత్తం రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం.
ఇక్కడ పైకి ఎక్కా, ఇప్పుడు మళ్ళీ కిందికి దిగాలి. ఇక్కడ కొంచెం మెట్లు పెట్టారు. మేడం జాగ్రత్తగా వచ్చేయండి. వస్తున్నా. జాగ్రత్త జాగ్రత్త మేడం. అదే ఇక్కడ కొంచెం మెట్లు ఉన్నాయండి, జాగ్రత్తగా వచ్చేయండి మేడం. జాగ్రత్త వెళ్ళాలి. ఇంకా అలానే వస్తున్నా నేను. కేవ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. బా సూపర్ ఉంది. ఆల్మోస్ట్ కేవ్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్కి వచ్చినట్టున్నాం. ఎగ్జిటే మేడం. చిన్న వాటర్ ఫాల్స్, పై నుంచి పడే వాటర్ అంతా కిందికి వస్తున్నాయి. ఇక్కడ కూడా కేవ్ లోనికి ఉంది. కాకపోతే ఎగ్జిట్ పోయే వాళ్ళు ఎగ్జిట్కి వెళ్ళారు. లోనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు నేను వెళ్ళొచ్చు అనుకుంటాను. మొత్తం వెళ్ళకుండా కొంత దూరం వెళ్ళాలి అంతే. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఆగిపోయింది కేవ్. కొన్ని ప్లేసులు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది రావడానికి. అంటే చాలా ఇరుగ్గా ఉండి పండుకొని రావాల్సి వచ్చింది. కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంది. కింద రోడ్ అంటే ఏం లేదు, కొన్నిటి దగ్గర బేస్ వేసారు కానీ మ్యాక్సిమం రాళ్ళ మీదనే నడవాలి. అయిపోయింది, ఎగ్జిట్ వచ్చినట్టుంది, బయటికి వెళ్ళిపోతున్నాం. మాస్మనీ కేవ్. అయిపోయింది, కేవ్లో నుంచి బయటకు వచ్చేసాం. కేవ్ మాత్రం బాగుంది ఫైనల్గా. ఇంకా ఉన్నాయా మేడం? స్టెప్స్ ఉన్నాయి, ఏమో చూడాలి ఇంకైతే. హైదరాబాద్ నుంచి అస్సాంకి వచ్చేయండి ఫస్ట్, గౌహతికి. గువాహటికి వచ్చారనుకోండి, కామాఖ్య అమ్మవారి టెంపుల్ని దర్శించుకోండి. చాలా ఫేమస్ టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అమ్మవారిది, శక్తిపీఠం అమ్మవారిది. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. అమ్మవారి టెంపుల్ని దర్శించుకొని అక్కడి నుంచి మీరు గౌహతి నుంచి ఒక క్యాబ్ మాట్లాడుకోండి. జనరల్గా 3 రోజులకు 4 రోజులకు అన్నట్టు క్యాబ్ డీల్ చేసుకోవచ్చు. టైం ఎక్కువ పెట్టుకుని వస్తే ఎక్కువ ప్లేసెస్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేమైతే 8,000 క్యాబ్ మాట్లాడుకున్నాం. 1 నైట్ 2 డేస్ అనమాట. వాళ్ళు మేఘాలయకి పిలుచుకొచ్చి మేఘాలయ షిలాంగ్ దగ్గర నుంచి చిరపుంజికి తీసుకొస్తారు. చిరపుంజిలో చూపించాల్సిన ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. లేదు కానీ మీరు నెక్స్ట్ టైం ఇక్కడికి నార్త్ ఈస్ట్ టూర్కి వస్తే మాత్రం కంపల్సరీ ఒక రెయిన్ కోట్, జర్కిన్ అన్నీ పెట్టుకోండి. ఓకే. పిల్లలతో జాగ్రత్త, పిల్లల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.